దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఏర్పాటు చేయబడినటువంటి ఈ విమోచన సువార్త సభలను బట్టి సంతోషంగా అందరం కూడా మన రెండు చేతుల ఆకాశము తట్టెత్తి దేవునికి మనం బిగ్గరగా ఎలుగెత్తి స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా అంటే అంతేనా? ఏకస్వరంతో మరొకసారి చెప్దాం, హల్లెలూయా. ఈ సభలను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి చెందునుగాక. ఈ సభల ద్వారా సంఘము దేవుని కృపలో క్షేమాభివృద్ధి చెందునుగాక. ఈ సభల ద్వారా మన ప్రాంత ప్రజలు దేవుని వైపు తిరుగుదురుగాక. గత రాత్రి ప్రభు అద్భుతంగా దీవెనకరంగా ప్రభు జరిగించారు. తిరిగి రెండవ దినాన మరలా మనమందరం కూడా దేవుని సన్నిధిలోనికి ఈ రీతిగా సమకూర్చబడటానికి ప్రభు మనకి కృపానుగ్రహించారు. ఎంతో ప్రయాస కోర్చి ఈ సభలు ఏర్పాటు చేసిన ప్రియ దేవుని దాసులు దైవజనులు పౌల్రాజు గారికి, వారి కుటుంబానికి, సంఘానికి, దేవుని సేవకునిగా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న ప్రియ దేవుని దాసులు కొలకలూరు తెలుగు బాప్టిస్ట్ చర్చి పాస్టర్ గారు సురేషయ్య గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరికీ, అలాగే పెద్దలు వెంకయ్య గారికి, ఈ సభలోనికి చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినడానికి మనం ఆసక్తిని చూపుదాం. మిమ్మలను విసిగించకుండా, ఇబ్బంది పెట్టకుండా ఈ రాత్రికాల సమయంలో మన ముందున్న సమయ పరిధిలోని కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ దినాన మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాస్తవానికి నిన్నటి దినాన నేను ఒక సందేశాన్ని నేను ప్రార్థన చేసుకొని సిద్ధపడ్డాను. మరలా ఈరోజు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ సందేశం అంతా కూడా ప్రభు ఆలోచన తలంపులుండి అలా పక్కకు నెట్టేశారు. రాత్రి ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ బ్యానర్ మీద ఉన్న వాక్యం ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు మరలా తలంపుల్లోకి తీసుకొచ్చారు. ఎంతమందికి వాక్యం కనబడుతూ ఉంది? రైట్, చదువుకుందాం. బైబిల్ తెరిచి చూడండి, యెహోషువ గ్రంథం. ఇది రాట్ల మోనోట్ 1వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాట మీరు మనసును పెట్టండి. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఉంటాడు కాదు, ఉండును. డిక్లేర్ అయిపోయింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసి తలలో ఉంచుదాం. పరిశుద్ధ తండ్రి, నాయన మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. మీ ప్రియ దాసులు పౌల్రాజు గారు కుటుంబం, సంఘం ఎంతో ప్రయాస కోర్చిన ఆయన ఈ సభలో ఏర్పాటు చేశారు. మొదటి దినం అద్భుతంగా మీరు జరిగించారు. తిరిగి రెండవ దినాన మేమందరము మీ సన్నిధిలో సమకూర్చబడి
ఇంతవరకు మీ ఘననామాన్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మేమందరము నీ మాటల కొరకు మీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉండగా నీ పక్షంగా నిలబడి నన్ను సంపూర్ణంగా మీ సిలువ చోట్న మరుగు చేసి మీ మెల్లని స్వరముతో మీరే మాతో మాట్లాడి మమ్మలను దీవించి మహిమ పొందమని యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. సంతోషంగా అందరూ మరొకసారి రెండు చేతుల దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా మరొకసారి చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే, యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనులు బర్నబాసయ్య గారు మన మధ్యలోనికి వచ్చారు. మరి ఈరోజు కూడా మరి గిఫ్ట్ తీసుకొచ్చారు అనుకుంటున్నాం. మరి ఆర్థిక శాఖ మంత్రి అంటే వచ్చేవారు ఒత్తు చేతులతో రారు కదా. సో దైవజనులను బట్టి కూడా చాలా సంతోషిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. యెహోషువతో దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువ మనసులో, యెహోషువ తలంపుల్లో దిగులు, భయం, దేన్ని గూర్చి యెహోషువ దిగులు పడుతున్నాడు, దేన్ని గూర్చి యెహోషువ భయపడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, తన ముందున్న ప్రయాణం, తాను సాగవలసినటువంటి ఆ ప్రయాణాన్ని గూర్చి ఆలోచన వస్తేనే యెహోషువలో తెలియని ఒక భయం, ఒక దిగులు వచ్చేస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే, వారి నాయకుడు మోషే చనిపోయాడు. ఐగుప్తు నుండి బయటికి తీసుకొని రాబడిన ఇశ్రాయేలు ప్రజలు, బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు, ఇంచుమించుగా 20 లక్షలు పైబడి కాల్బలమని. ఈ 20 లక్షల కాల్బలంగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమికి వారిని నడిపించాలి. ఈ ప్రయాణంలో వారి ముందు యోర్దాను నది అడ్డుగా ఉంది. ఈ ప్రయాణంలో వారి ముందు ఎరుకో ప్రాకారాలున్నాయి. ఈ ప్రయాణంలో వారి ముందు శత్రువుల సేనలున్నాయి. వీటన్నిటిని కూడా దాటి వాగ్దాన దేశమును వీరు స్వతంత్రించుకోవాలి. యోర్దాను, ఎరుకో, శత్రు సేనలు ఇవన్నీ కొంచెం పక్కన పెడితే, ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఏమైనా యెహోషువకు అనుకూలంగా నడిచేవారా అంటే, వాళ్ళ నాయకుడైన మోషే గారిని వీరు 3 చెరువుల నీళ్లు తాగించారు. మామూలు వాళ్ళు కాదండి. ఎలాంటి వాళ్ళు వీళ్ళు? మన వాళ్ళు అప్పుడప్పుడు అంటారు, పెడితే పెళ్లి కోరతారంట, పెట్టకపోతే. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, అద్భుతం జరిగితే వేల్పులలో నీ వంటి వారు ఎవరు కూడా లేరయ్యా, అద్భుతములు చేటులో నీకు నీవే సాటి
స్తుతి కీర్తనలు బట్టి నువ్వు పూజ్యనీయుడవు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు అని స్తుతిగానాలతో దేవుణ్ణి ఆరాధించిన ప్రజలు కాస్తంత ముందుకు సాగగా వారి ప్రయాణంలో చేదు అనుభవం ఎదురవంగానే అదే ప్రజలు మోషే మీద ఏం చేశారంట? సనిగారు. అదే ప్రజలు దేవునికి విరోధంగా మాట్లాడారు. దేవుడు మారాను మధురంగా చేసి వారి దాహాన్ని తీర్చి కాస్త ముందుకు నడిపిస్తే వారి కోరిక దేని మీదకి వెళ్ళింది? మాంసం. ఏం కావాలంట? సవిసారము లేని భోజనం అయిపోయింది, మాకు మాంసం తినాలనిపిస్తూ ఉందని సొనిగారంట. మోషే దేవుని దగ్గర ప్రార్థించగా దేవుడు కనికరించి పూరేళ్ల పెట్టెలను కురిపించి వారికి మాంసాన్ని ఇవ్వగా అదేమన్నా కాస్త నెమ్మదిగా తిన్నారా అంటే అది కూడా ఆతృతగా తిన్నారంటే. ఎన్నో కోణాలలో మోషేను ఎన్ని ఇబ్బందులు పెట్టారు. మోషేను గురించి వ్రాయబడినటువంటి మాట, అతడు సాత్వికుడు. ఎవరు చెప్పండి? మోషే సాత్వికుడు. దేవుడే మోషేను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అంత సాత్వికుడైన మోషేకే ఇశ్రాయేలు ప్రజలు ఏం తీసుకొచ్చారో తెలుసా? కోపాన్ని తీసుకొస్తే మోషే కాని మాట పలకాల్సి వచ్చిందండి. మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. ఆ రోజుల్లో కాదండి, ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటారు. సంఘాలలో, సమాజంలో, కుటుంబాల్లో ఇటువంటి వారిని మనం చూస్తాం. అద్భుతం జరిగితే, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే వారు దేవుని స్తుతిస్తారు, పాస్టర్ గారిని ఎత్తిపడతారు. ఏదన్నా కొంచెం తేడా వచ్చిందా అమాంతంగా పైనుంచి నడుములు ఇరిగేటట్టుగా కొదేస్తారు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, కొంచెం బిగ్గరగా. ఇప్పుడు యెహోషువ ఆలోచన చేస్తూ ఉన్నాడు వీరందరినీ. యోర్దాను, యెరికో, ఆ అన్యుల సేనలు, రాజులు వారిని జయించేది ఒక ఎత్తు అయితే, వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి వీరిని నడిపించడం మామూలు విషయం కాదు. వీరిని నడిపించడం మామూలు విషయం. ఇది నా వల్ల అవుతుందా? అమ్మో, గుండెలు జారిపోతూ ఉన్నాయి. తెలియని భయం యెహోషువను ఆవరిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ భయం యెహోషువను ఆవరించిందో దిగులు దిగులు దిగులు, నా వల్ల కాదు, నా వల్ల కాదు అని. అటువంటి పరిస్థితుల మధ్యన నలిగిపోతున్న యెహోషువతో దేవుడు చెప్తున్న మాట ఏంటో ఇక్కడ మనం స్పష్టంగా మనం చదువుకున్నామండి. ఏమంటున్నాడు? నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. బిగ్గరగా రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. యెహోషువ పరిస్థితిలాగా ఒకవేళ ఈ రాత్రి మన కుటుంబాల్లో లేదా మన పరిచర్యలో లేదా మనం చేస్తున్న వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి ఒకవేళ అడుగులు ముందుకు పడక భయముతో, దిగులుతో ఒకవేళ కృంగిపోయిన అనుభవాలలో, అటువంటి పరిస్థితుల మధ్యన ఒకవేళ ఈ రాత్రి నువ్వు ఉంటే, ఈ సభల ద్వారా వాగ్దాన సందేశముగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఒక ఆజ్ఞగా, ఒక శాసనంగా దేవుడు చెప్తా ఉన్నాడు.
ఇంక దీని గురించి మనం అనుమానించి సందేహపడవలసిన అవసరత లేదు. దేవుడు అంటున్నాడు, నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకో, భయపడమాకు, దిగులు పడమాకు. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇది మొదలుకొని ఈ సభలలో పాల్గొందినటువంటి మన జీవితాలలో మనం ప్రయాణం చేస్తున్న ప్రతి ప్రయాణములో, మన ప్రతి అడుగులో దేవుడు మనకు తోడై ఉండబోతా ఉన్నాడు. దేవుడు మనతో కూడా అడుగులు వేయబోతా ఉన్నాడు. సందేహము లేకుండా దేవుడు రూఢిగా చెప్తా ఉన్నాడు, నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. ఈ రాత్రి దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితాల్లో జరిగే కార్యాలు ఎలా ఉంటాయి? ఒకవేళ దేవుని తోడు మనం కోల్పోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ రెండు అనుభవాలను దేవుని వాక్యపు వెలుగులో నుండి మనం చూద్దాం. మీరు యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనాన్ని మీరు గమనించగలిగితే దేవుడు అంటున్నాడు అక్కడ, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను నేను పగలగొడతాను, ఇనప గడియలను నేను విరగగొడతాను, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు, రహస్య స్థలాలలో మరుగైన ధనమును నీకిచ్చేదను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. మరుగైన దానిని, రహస్య స్థలాలలో దాచబడిన దానిని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఇక్కడ పలికిన మాట, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను నేను సరళము చేస్తాను. దేవుడు మనకు ముందు నడిస్తే మెట్టగానున్న స్థలాలు సరళం చేయబడతాయండి, పల్లాలు పూడ్చబడతాయి, వంకర మార్గాలన్నీ కూడా తిన్నగా అయిపోతాయి. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 24వ అధ్యాయం 48వ వచన భాగాన్ని మీరు గమనిస్తే, యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గములో నన్ను నడిపించెను. ఏ మార్గంలో నడిపించాడంట? అందరూ చెప్పండి. సరి అయిన మార్గములో, మనము నడిచే మార్గములో దేవుని తోడు మనకుంటే, ఆయన మనతో నడిస్తే, ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడంటే సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. సరి అయిన మార్గంలో మనం నడిపించబడలేదు అనుకోండి, ఏం జరుగుతుంది? దారి తప్పిపోతాం. మార్గం తప్పితే ఏం జరుగుతుంది? మన జీవితంలో చేరవలసిన గమ్యాన్ని మనం చేరలేం, గురిని మనం చేరలేం.
చాలామంది వారి జీవితాల్లో మార్గము తప్పిన వారుగా తడవలాడుతూ ఉన్నారు, అక్కడక్కడే తిరుగులాడుతూ ఉన్నారు. వారి జీవితాల్లో నష్టాలు చూస్తూ ఉన్నారు, కష్టాలు చూస్తూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు, గమ్యాన్ని చేరుకోలేకపోతూ ఉన్నారండి. అబ్రహాము ఇంటి పెద్ద దాసుడు తన తలను వంచి దేవునికి నమస్కారము చేసి ఆయన ఘననామాన్ని స్తుతిస్తూ అతడు పలికిన మాట, నా యజమానుడైన అబ్రహాము యొక్క దేవుడు తన కుమారునికి భార్యను తీసుకొని వచ్చున్నట్లుగా ఆయన నన్ను సరి అయిన మార్గంలో నడిపించాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేయవలసి వచ్చినప్పుడు ఆ బాధ్యతను తన ఇంటి పెద్దదాసునికి అప్పగించాడు. ఆ బాధ్యతను అప్పగించేటప్పుడు తన చేత ప్రమాణము చేయించుకున్నాడు. నేను ఎవరి మధ్య నివసిస్తున్నానో ఆ కనానీయుల కుటుంబాల్లో నుండి లేదా ఆ స్త్రీలలో నుండి ఒక స్త్రీని తీసుకొని నువ్వు నా కుమారునికి వివాహం చేయకూడదు, నువ్వు నా స్వదేశానికి వెళ్ళాలి, నా బంధువుల దగ్గరికి వెళ్ళాలి, వారితో నన్ను గూర్చి నువ్వు మాట్లాడాలి, నా దేవుని గూర్చి వారికి నువ్వు చెప్పాలి, అక్కడ నుండి ఒక స్త్రీని తీసుకొని వచ్చి నా కుమారునికి నీవు వివాహము చేయాలి. ఆ దాసుడు అబ్రహాము దగ్గర సందేహాన్ని వ్యక్తపరిచాడు. నా చేత ప్రమాణం చేయించుకుంటున్నావు కదా, నువ్వు ఇంచుమించుగా దాదాపుగా చాలా సంవత్సరాలైంది నువ్వు నీ స్వదేశాన్ని నీ బంధువులను విడిచిపెట్టొచ్చి, ఇప్పుడు నీ తరపు నేను వెళితే వారు గుర్తుపెడతారా, నేను చెప్పిన మాటలు నమ్ముతారా, నమ్మి ఒక ఆడపిల్లను నాతో పంపిస్తారా, ఇది జరుగుతుందా? నాకైతే నమ్మకం లేదు. నేను అక్కడి నుంచి ఒకవేళ ఆ స్త్రీని తీసుకొని రాలేకపోతే నేను నీ దగ్గర చేసిన ప్రమాణాన్ని బట్టి నా జీవితంలో నేను ఒకవేళ మరలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో, మాట తప్పిన వాడిని అయిపోతానేమో అని ఆ దాసుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము ఏమన్నాడో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడండి. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. 7వ వచనం, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. అబ్రహాము ప్రయాణములో అబ్రహాముతో కూడా సాగిన దేవుడు, ఆ అనుభవాలను అనుభవించిన అబ్రహాము తన దాసునికి చెప్తా ఉన్నాడండి. ఏమంటున్నాడు? నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన దేవుడు భూమి మీద ఉన్న దేవుడు కాదు, ఎవరైనా పరలోకపు దేవుడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రి మనము స్తుతిస్తున్న దేవుడు, ఈ రాత్రి మనము సేవిస్తున్న దేవుడు, ఈ రాత్రి మనం ప్రార్థిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన మనుషుల చేత చేయబడిన వాడు కాదు. ఆయన తనకు తానుగా స్వయముగా ఉన్నవాడు, పరలోకపు దేవుడు ఆయన. అబ్రహాం అంటున్నాడు, పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. పంపాడే లేదా? చెప్పాలా? పంపాడే లేదా? అబ్రహాము ఇంట ఉన్న పెద్ద దాసుని ఆ ప్రయాణంలో దేవుడు తన దూతను ముందుగా పంపాడండి. ఆ దాసునికి ముందుగా దేవుని దూత నడిచింది. ఇప్పుడు ఆ దాసుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు?
సరి అయిన మార్గములో దేవుడు నన్ను నడిపించాడు. నీ చదువులు కంప్లీట్ అయిన తర్వాత నువ్వు చేయవలసిన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, నీ చేతి పనుల్లో, నీ పిల్లల భవిష్యత్తు, వారి వివాహ విషయాలలో దేవుడు సరి అయిన మార్గములో నిన్ను నడిపించబోతా ఉన్నాడు. నీ పాదము తొట్టిల్లకుండా, నీ అడుగు కుడి ఎడమలకు తొలగిపోకుండా, అపవాది ఒగ్గిన వలలో నీ పాదము చిక్కబడకుండా, నీ దేవుడైన యెహోవా నీవు నడుచు మార్గమంతటిలో ఆయన నీకు తోడై ఆయన నిన్ను నడిపించబోతా ఉన్నాడు. ఆయన నడిపిస్తే ఎలా ఉంటుందో దాని కొరకు నేను మీకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశాను. సరి అయిన మార్గములో తీసుకొని వచ్చాడంటండి. తను ఎక్కడికైతే వెళ్ళాలో, ఏ ప్రాంతానికైతే వెళ్ళాలో, ఏ గృహానికైతే వెళ్ళాలో, ఏ వ్యక్తి దగ్గరికైతే వెళ్ళాలో సరి అయిన మార్గంలో నడిపించాడు. నడిపించటమే కాదు, అక్కడ కార్యసిద్ధిని దేవుడు జరిగించాడు. గత అనుభవాల్లో, గత కాలంలో ఒకవేళ నీవు మార్గం తప్పిన వాడవై, త్రోవలో నుండి తొలగిపోయిన వాడవై, నానా రకాల సమస్యలతో, ఇబ్బందులతో, ఇరుకులతో నలిగిపోతూ ఒకవేళ భయభీతుడివై ఉన్నావేమో, ఈ రోజున ఈ సభల ద్వారా దేవుడు చెప్తున్న మాట, నీవు దిగులు పడకు, నీవు జడియకు, నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై సరి అయిన మార్గంలో ఆయన నిన్ను నడిపించబోతా ఉన్నాడు. సరి అయిన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తూ నీకు ముందుగా ఉన్న మెట్టను ఆయన చదును చేయబోతా ఉన్నాడు. పల్లాలను ఆయన పూడ్చివేయబోతా ఉన్నాడు. వంకర మార్గాలను ఆయన తిన్నగా చేయబోతా ఉన్నాడు. ఇత్తడి తలుపులు, ఇనప గడియలను ఆయన పగలగొట్టి నీ ఎదుట ద్వారాలను తెరవబోతా ఉన్నాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన ద్వారము తెరవగా దాన్ని మూయగలిగిన వారు ఎవరు కూడా, ఆయన ద్వారాన్ని మూస్తే తెరవగలిగిన వారు ఎవరు లేరు. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన ఆ దరిద్రత శాపము దేవుడు కొట్టివేసి, రహస్య స్థలాల్లో మరుగైన ధనాన్ని, నిధులను దేవుడు నీకు ఇచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని తోడు ఎంతమంది కోరుకుంటున్నారు? బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను నడిచే మార్గములో దేవుని తోడు నాకు కావాలి. చెప్పగలరు ఈ మాట? నాతో కలిసి చెప్పండి అందరూ. నేను నడిచే మార్గమంతటిలో దేవుని తోడు నాకు కావాలి. ఎంతమంది తీసుకొచ్చారు చేతులు? నాకు అన్న దగ్గర ఆ పదం చదివేటప్పుడు మనం గుండెల మీద పెట్టుకుందాం. నేను నడిచే మార్గమంతటిలో దేవుని తోడు నాకు కావాలి. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తోడు మనం నడిచే మార్గమంతటిలో ఆయన తోడు మనకు రాబోతా ఉంది. ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు ఒక పర్యాయం మౌనం అయిపోయాడు. మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా మీరు మాతో కూడా రావాలి అని. దేవుడు మెల్లగా మోషేతో చెప్పాడు, నేను మీతో రాను అని. అదేంటయ్యా, నువ్వు రాకపోతే మా జీవితాలు ఏమైపోతాయి, నువ్వు మాతో కూడా రావాల్సిందే అని కొంచెం మొండిగా ప్రార్థన చేశాడు. దేవుడు కూడా గట్టిగానే చెప్పాడు, నేను రాను అని. ఎందుకు రావు అంటే, దేవుడు అన్నాడు, మీరు లోబడనొల్లని
ప్రజలు. ఎవరంట? మీరు లోబడనొల్లని ప్రజలు. కాబట్టి నేను మీతో రాను. వెంటనే మోషే గుండె పగిలిపోయినంతగా మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. మోషే ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలా. దేవుని దగ్గర పెనుగులాడుతున్నాడు, నువ్వు మాతో కూడా రావాల్సింది. నువ్వు రాకుండా మేము ఒక్క అడుగు కూడా ఇక్కడి నుంచి ముందుకి వేయం. దేవుని తోడు లేకుండా ఒకవేళ మనం అడుగులు వేస్తే మన పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో మోషేకు తెలుసండి. అందుకనే మొండివాడై ప్రార్థనలో పెనుగులాడుతూ ఉన్నాడు. చివరిగా దేవుడు ఏమన్నాడు తెలుసా? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎప్పుడైతే దేవుడు ఆ మాట అన్నాడో, ఆ మాట అన్న తర్వాత మోషే తన ప్రయాణాన్ని సాగించాడు. దేవుని తోడు ఈ రాత్రి మన మార్గం అంతటిలో మనకు కావాలని మనం కోరుకున్న వారమైతే, దేవుని సేవకునికి నేను మీకు మనవి చేస్తున్నాను, మనం దేవునికి లోబడే వారంగా ఉండాలి. ఎవరికి లోబడాలి? మనం దేవునికి లోబడే వారంగా ఉండాలి. దేవునికి లోబడే వారితో దేవుడు నడుస్తాడు, వారితో అడుగులు వేస్తాడు, వారికి ఆయన తన సన్నిధిని తోడుగా ఉంచుతాడు. నీవు లోబడకుండా మొండిగా నీ హృదయాన్ని కఠినం చేసుకొని తిరుగుబాటు తనముతో నీవు అడుగులు వేస్తున్నంత కాలము దేవుడు నీతో అడుగులు వేయడండి. దేవుడు నీతో అడుగులు వేయడు. దేవుడు అంటున్నాడు, మీరు లోబడనొల్లని ప్రజలు, నేను మీతో కూడా రాను. మీరు లోబడితే నేను మీతో కూడా వస్తాను. మనం లోబడే వారంగా ఉందామా, లోబడని వారంగా ఉందామా? చెప్పాలి. ఏ విషయంలో? ప్రతి విషయంలో మనం దేవునికి లోబడాల్సిందే. మనం దేవునికి లోబడగలిగితే దేవుని తోడు మనకు ఉంటుంది. మన మార్గమంతటిలో దేవుడు మనకి ఆయన తన సన్నిధి నుంచి మనల్ని నడిపిస్తాడండి. యాకోబు తన పత్రికలో రాస్తాడు, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించు. అప్పుడు వాడు ఏమవుతాడు? మన దగ్గర నుంచి పారిపోతాడు. వాడు పారిపోకుండా ఉండడానికి కారణం ఏంటి? మన దగ్గరే మనం దేవునికి లోబడటం లేదు. మనం దేవునికి లోబడటం లేదండి. మనం దేవునికి లోబడితే దయ్యాలు మనకు లోబడతాయి. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒక తల్లిగా తండ్రిగా కుటుంబంలో దేవుని సేవకునికి నేను మీకు చెప్తా ఉన్నాను, మనం దేవునికి లోబడితే మన పిల్లలు మనకు లోబడతారండి. మనం దేవుని మాట వింటే మన పిల్లలు మన మాట వింటారు. దేవుని సంఘములో దేవుని సేవకుని మాటను మనం దేవుని మాటగా తీసుకోగలిగితే, దేవుని మాటగా గౌరవించి దానికి మనం లోబడగలిగితే, మన కుటుంబాలు అద్భుతంగా దీవించబడతాయి. మన కుటుంబాలు అద్భుతంగా దీవించబడతాయి. దేవుని తోడు లేనప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో నేను మీకు ఒక 2-3 రిఫరెన్స్ ఇచ్చి నేను ముందుకు వెళ్తాను. న్యాయాధిపతుల గ్రంథం మీరు బైబిల్ తెరిచి చూడండి, 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాలు ఒకరు చదవండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. చదువు నాయన. గిద్యోను ఈ మాట మీరు కొంచెం మనసును పెట్టాలి. దేవుడు నిజంగా మాకు తోడై ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? చాలు 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 పాస్టర్ గారు.
దేవుని దూత గిద్యోను దగ్గరకు వచ్చి గిద్యోనుతో మాట్లాడుతూ ఉంది. ఏమని? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని అతనితో అనగా, ఈ మాట గిద్యోనికి నమ్మశక్యంగా లేదు. వెంటనే గిద్యోను దేవుని దూతతో మాట్లాడుతూ ఉన్నాడు. గిద్యోను ఏమంటున్నాడు? చిత్తము నా ఏలినవాడా. ఈ మాట మీరు బాగా అండర్లైన్ చేసుకోండి. యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా? దేవుడు నిజంగా మాకు తోడై ఉంటే ఇదంతా మాకేలా సంభవించింది? దేవుని తోడు మాకుంటే ఇది మాకు సంభవించదు. దేవుడు మమ్మలను ఎడబాసాడు, దేవుడు మాకు దూరమయ్యాడు, దేవుని సన్నిధి మాతో కూడా లేదు. కాబట్టే మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా మధ్యన ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇది గిద్యోను గ్రహించాడు. కొంతమంది గ్రహించలేరండి. ఏ పరిస్థితులు చోటు చేసుకున్నాయి? 6వ అధ్యాయం మీరు 2వ వచనాన్ని మీరు గమనించగలిగితే, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకొనిరి. దేవుడు తోడై ఉంటే శత్రువు చెయ్యి మా మీద ఎందుకు హెచ్చుగా ఉంటుంది? దేవుడు మాకు తోడై ఉంటే శత్రువు ఎదుట నిలవలేక పారిపోయే ఈ పరిస్థితులు మా జీవితంలో ఎందుకు వస్తాయి? పట్టణాలను విడిచిపెట్టి, గ్రామాలను విడిచిపెట్టి, వాగుల్లోనికి, అడవుల్లోనికి, గుహల్లోనికి పారిపోయి దాగుకోవలసిన ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి మాకు? దేవుని దూతతో గిద్యోను అంటున్నాడు, దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా మాకు ఎలా సంభవించింది? ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు లేడు కాబట్టే మిద్యానీయుల చెయ్యి, ఇశ్రాయేలు ప్రజల మీద వారి చెయ్యి హెచ్చైపోయిందంట. ఇంకా మనం ఆ క్రిందకు కూడా మనం ఆ వచనాలు చదవగలిగితే 3-4 వచనాలు కూడా, ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు అమాలేకీయులను తూర్పు నుండి గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేశారు. ఒక్క గొర్రె కానీ, ఎద్దు కానీ, గాడిద కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. వారి భూమి పంట పాడైపోయింది. వారి జీవన సాధనమైన ఆ పరిక్రమాలు లేదా ఆ జీవాలు, ఆ పశువులు, అవన్నీ కూడా శత్రువులు దోచుకొని వెళ్ళిపోయారు. కడుపు నిండా తినడానికి భోజనం లేదు, కంటి నిండా నిద్ర లేదు, పని చేసుకోవడానికి పరిక్రమాలు లేవు. అయ్యో, ఇదంతా మాకు ఎలా సంభవించింది? ఆ క్రింద వచనంలో అంటాడు కదా, 6వ వచనంలో, వారును వారి ఒంటిలను లెక్కలేక ఉండెను, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చేసారంట? పంట పాడైపోయింది, జీవన సాధనమైన పశువులన్నీ పోయినాయి, శత్రువుల చెయ్యి వీరి మీద హెచ్చయింది, వారి ఎదుట నిలవలేకపోతా ఉన్నారు, పారిపోతా ఉన్నారు, గుహల్లో, వాగుల్లో, అరణ్యాల్లో, అడవుల్లో ఎక్కడెక్కడో దాక్కుంటా ఉన్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి, కుటుంబాలు చెదిరిపోయినాయి, సమాధానం లేదు, సంతోషం లేదు. ఇటువంటి పరిస్థితుల మధ్యన దేవుని దూత వచ్చి గిద్యోనుతో అంటా ఉంది, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడంటే వెంటనే గిద్యోను అంటున్నాడు, దేవుడు తోడై ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? మాకు ఇలా జరుగుతుందా?
జరగదు కదా. గిద్యోను అంటున్నాడు, మాతో దేవుడు లేడు. వారితో దేవుడు లేకపోవటానికి కారణం ఏంటి? ఈ పరిస్థితులన్నీ వారి జీవితంలో, వారి కుటుంబాల్లో చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? 6వ అధ్యాయం ఆ మొదటి వచనంలో రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైరి. లోబడని వారు, రెండవది దోషులయ్యారు. లోబడని వారితో దేవుడు రాడు. దేవుని విడిచి లోకమును, లోక సంబంధమైన వాటిని ప్రేమించి అన్య ఆచారాల్లో మునిగిపోతూ దేవుని కోపాన్ని రేపుతూ దోషులైనటువంటి వారితో కూడా దేవుడు వారి మార్గంలో నడవడు. దేవుడు ఎవరితో అయితే ఆయన నడవడో వారి పరిస్థితులు ఎంత దయానీయంగా మారిపోయినాయో చూడండి. ఈ రోజున ఒకవేళ ఇటువంటి పరిస్థితుల మధ్యన ఒకవేళ మన కుటుంబాలు ఉంటే మనం గ్రహించాలి. గిద్యోను గ్రహించాడు, గ్రహించిన వాడై మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా మన కుటుంబాల్లో ఎదురవుతున్న కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శోధనల గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు వీటికి కారణం ఏంటి అని మనం దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థించగలిగితే ఖచ్చితంగా అక్కడున్న మన వైపు ఉన్న అవిధేయత ఏదో దేవుడు దాన్ని తెలియచేస్తాడు. దాన్ని మనం సరి చేసుకోగలిగితే ఆయన తోడు మరలా మనం పొందుకుంటాం. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? మరొకసారి న్యాయాధిపతుల గ్రంథంలోని 16వ అధ్యాయం మీరు చూడండి, 20-21 వచనాన్ని కూడా మనం చూద్దాం. సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు. అతడు నిద్ర మేలుకొని నేను బయలుదేరి విరజిమ్ముదుననుకొని దేవుడు తనను ఎడబాసిన సంగతి అతనికి తెలియలేదంట. ఎవరితను? ఆమె అంట ఉంది, సంసోన్, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారయ్యా. గతంలో ఫిలిష్తీయులను ఏం చేశాడు? పచ్చి గాడిద దవడ ఎముక పట్టుకొని 1000 మందిని చంపాడు. ఒక్కడే 1000 మందిని చంపాడు. ఒక్కడే 300 నక్కలు పట్టుకొచ్చి తోకలు కట్టి వాటికి దివిటీలు వెలిగించి శత్రువుల ఫిలిష్తీయుల పంట పొలాల్లోనికి వాటిని విడిచిపెట్టాడు. సింహాన్ని పట్టి చీల్చాడు. ఇంతటి బలాఢ్యుడు ఎప్పటి వలె విరజిమ్ముదును అనుకున్నాడంట. విరజిమ్మాడా? అక్కడ మనం చదివితే ఆ వచనం చదువుతున్నప్పుడు నిజంగా మనకి హృదయంలో చాలా బాధ అనిపిస్తుందండి. మీరు చూడండి 21వ వచనం, అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించిరి. బందీ అయిపోయాడు. అతని కన్నులు ఊడబ్రేకబడ్డాయి. సంకెళ్ళు వేసి అతన్ని బిగించారు. శత్రువు చేతిలో చిక్కబడ్డాడు. కారణం ఏంటి? దేవుడు అతనిని ఎడబాసాడు. అదేనండి రీజన్. గతంలో దేవుని తోడు సంసోనుకుంది కాబట్టే ఒక గాడిద పచ్చి దవడ ఎముక పట్టుకొని అదే ఫిలిష్తీయులు 1000 మందిని హతమార్చాడు. 300 నక్కలను పట్టుకున్నాడు. మామూలు విషయం కాదు. కొదమ సింహాన్ని పట్టి చీల్చాడు. ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే సంసోను పైన దేవుని ఆత్మ నిలిచింది. ఇప్పుడు ఆ దేవుని ఆత్మ సంసోన్ని విడిచిపెట్టింది. అది గ్రహించలేకపోయాడు. చాలామంది గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ రాత్రి దేవుని సన్నిధి మనతో ఉందా?
మనం నడుచు మార్గం అంతటిలో దేవుడు మనతో నడుస్తున్నాడా? మన కుటుంబాల్లో దేవుని సన్నిధి ఉందా? మనం గ్రహించాలి. గిద్యోను గ్రహించాడు, దేవుడు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు జరుగుతుంది? దేవుడు మాతో కూడా లేడు. దానికి కారణం ఏంటంటే మేము దేవుని దృష్టిలో దోషులమయ్యాం. సాంసోను కూడా దేవుడు తనను ఎడబాసిన సంగతి అతడు గ్రహించలేకపోయాడు. ఎందుకు సాంసోన్ని దేవుడు ఎడబాసాడు? సాంసోన్ నాజీరు చేయబడినవాడు కదా, దేవుని కొరకు ప్రతిష్ఠితుడుగా జీవించవలసిన వాడు కదా. అటువంటి సాంసోను ఎక్కడికి వెళ్ళాడంట? ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఈ రోజున మన జీవితాల్లో అపవిత్రమైన స్థలాలకు, అపవిత్రమైన కార్యాలకు, అపవిత్రమైనటువంటి పనులకు మన జీవితంలో మనం చోటిస్తే దేవుడు మనతో కూడా ఉంటాడా? నేను రక్షించబడినటువంటి తొలి దినాలలో ఓ తల్లి ప్రార్థన చేసుకుంటా ఉంది. భర్త పనికి వెళ్ళిపోయాడు, 2 చిన్న పిల్లలు. ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆ పక్కన మేము కొంచెం పని చేస్తూ ఉన్నాం. ఆమె ప్రార్థన వింటే నవ్వు వచ్చిందండి. ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? ఆ 2 చిన్న పిల్లలను తీసుకొని సినిమాకు బయలుదేరిందంట. కొత్త సినిమా అంట, బాగా రద్దీగా ఉందంట. అయ్యా, నాకు తోడుగా వచ్చి ఏ ఇబ్బంది లేకుండా నాకు టికెట్లు దొరకాలి. బ్లాక్లో కాదు, కౌంటర్లోనే తీసుకోవాలంట. ఫ్యాన్ కిందే సీటు దొరకాలంట. ఎక్కడ దొరకాలి? అయ్యా, నాకు తోడుగా రాయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంది. చేసి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అని ఆమేనంది. ఇప్పుడు ఏమతో పాటు ఏమో నడిచే మార్గంలో దేవుడు తోడై ఆమెతో పాటు సినిమా హాల్కి వెళ్తాడా? ఒకవేళ మనం బ్రాందీ షాపుకి వెళ్తా ఉంటే మన మార్గం అంతట్లో ఆయన మనకు తోడై బ్రాందీ షాపుకి వస్తాడా? ప్యాకెట్కి వస్తాడా? అపవిత్రమైన స్థలాలకు వస్తాడా ఆయన? నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. సాంసోను జీవితంలో ఎప్పుడైతే అపవిత్రమైన ఆ స్థలానికి, ఆ చోటికి, ఆ పని లేదా ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళాడో దేవుడు సాంసోన్ని విడిచిపెట్టాడు. అంటే అపవిత్రత దేవుని సన్నిధిని మనకు దూరం చేస్తుంది. నువ్వు పాపంలో జీవిస్తూ, పాపంలో మునిగి తేలుతూ దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటే అది నీ భ్రమ. దేవుడు ఎప్పుడో నిన్ను విడిచిపెట్టాడు, ఇది సత్యం. కానీ ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతూ ఉంది. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆయన ప్రేమ మాత్రం నిన్ను వెంటాడుతుంది. దేని కొరకు? ఏ విధము చేతనైనా నువ్వు మరలా ఆ అపవిత్రతలో నుండి, ఆ పాపంలో నుండి నిన్ను బయటికి లాగి తన సన్నిధిలో నీ పాదాలను నిలిపి స్థిరపరచాలని, తన కొరకు నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టాలని ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతూ ఉంది. సాంసోను దేవుడు ఎడబాసాడు కాబట్టి శత్రువుల చేతికి చిక్కాడు. కన్నులు ఉడబ్రెక్కబడ్డాయి, గుడ్డివాడైపోయాడు, బందీ అయిపోయాడు, సంఖ్యలతో బంధించబడ్డాడు. ఈరోజు చాలామంది బంధకాల్లో ఉన్నారండి. కారణం దేవుడు వారితో కూడా లేడు. వారి జీవితాల్లో చోటు చేసుకున్న అపవిత్రతను బట్టి దేవుడు ఎడబాసాడు. దానిని బట్టే వారి జీవితాల్లో ఆ బంధకాలలో వారు ఉన్నారు. ఆత్మీయ స్థితిలో గ్రుడ్డివారైపోయారు. ఏది మంచో ఏదో చెడో తెలియనటువంటి అంధత్వంలో జీవిస్తూ ఉన్నారండి. ఈ సభల ద్వారా దేవుడు మనలను దర్శించి మన మనోనేత్రాలను దేవుడు వెలిగించునుగాక, గ్రుడ్డితనాన్ని దేవుడు తొలగించునుగాక, సత్యములో దేవుడు మనలను ప్రతిష్ఠించునుగాక.
లోబడని వారితో ఆయన నడవడు. ఆయన దృష్టిలో దోషులైనటువంటి వారితో ఆయన నడవడు. అపవిత్రమైన కార్యాలు మన జీవితాల్లో మనం చేస్తూ పాపాన్ని మన ఒడిలో పెట్టుకుంటే ఆయన మనతో నడవడు. ఈ సత్యాన్ని రాత్రి నువ్వు గ్రహించాలి. యెహోషువతో దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞిస్తున్నాను, దిగులు పడకు, జడియమాకు, నీవు నడచు మార్గమంతటిలో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా చెప్దామా? ఇంత ఖచ్చితంగా, ఖండితంగా, ఇంత రూఢిగా యెహోషువతో దేవుడు చెప్తా ఉన్నాడండి. లోబడనోళ్ళని ప్రజలతో రానన్న దేవుడు, ఆయన దృష్టిలో ద్రోషులైనటువంటి వారితో ఉండని దేవుడు, అపవిత్రతను తన జీవితంలోనికి తీసుకొచ్చుకున్న సాంసోన్ని విడిచిపెట్టిన దేవుడు యెహోషువతో అంటున్నాడు, నీవు నడచు మార్గమంతటిలో, లేదా నువ్వు వేస్తున్న ప్రతి అడుగులో, నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నములో, ప్రతి పనిలో కూడా నేను నీకు తోడుగా ఉంటానయ్యా. యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడండి. యోర్దాను ఏమైపోయింది చెప్పండి? రెండుగా పాయలైపోయింది. అయిందా లేదా? ఎగువ నుండి పారుతున్న ఆ నది, ఆ నదిలో ఉన్న ఆ నీరు ప్రవాహపు ఆ ఒరవడి నీరు దేవుడు ఏకరాశిగా దానిని నిలిపాడంట. ఎరుకో ప్రాకారాలను, పునాదులను సహితం కదిలించి ఆ ప్రాకారాలను ఆయన కూల్చాడు. 33 రాజులను సహితం యెహోషువ చేతికి దేవుడు అప్పగించాడు. యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు. స్వాస్థ్యంగా చీటీలు వేసి పంచుకున్నారు. వారు నాటని తోటలు, త్రవ్వని బావులు వారు పొందుకోగలిగారండి. ఇంత గొప్ప ఆ సంపద, ఆశీర్వాదం యెహోషువ ముందు దేవుడు పెట్టాడు. యెహోషువతో కూడా దేవుడు నడిచాడు. ఇంత యెహోషువతో అడుగులు వేయడానికి దేవుడు కోరుకోవడానికి యెహోషువలో దేవుడు ఏం చూశాడు? ఒక 2-3 విషయాలు నేను మీ దృష్టిలో తీసుకొచ్చి నేను ముగించేస్తానండి. చూడండి, మీరు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. ఈ వచనం నేను చదువుతున్నాను. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాడు. ఈ వచన భాగంలో మనం గమనించవలసిన మాట ఏంటో తెలుసా? నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువను పరిచయం చేయడానికి దేవుడు 2 పదాలు ఇక్కడ ఉపయోగించాడు. ఒకటి యెహోషువ తండ్రిని, రెండవది దైవజనుడైన మోషేను పరిచయం చేస్తూ ఉన్నాడు. మోషేను పరిచయం చేస్తూ యెహోషువను గురించి దేవుడు అక్కడ పలికిన మాట ఏంటో తెలుసా? మోషే పరిచారకుడు. యెహోషువ ఎవరంట? మోషేకి పరిచారకుడు. ఐగుప్తు నుండి బయటికి తీసుకుని రాబడిన ఇశ్రాయేలు ప్రజల సంఖ్య బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు ఇంచుమించుగా 20 లక్షల కాల్బలం పైబడి అని. 20 లక్షల కాల్బలం పైబడిన ఇశ్రాయేలు ప్రజల్లో ఇదిగో ఇతడు దేవుని సేవకుని దగ్గర పరిచారకుడుగా ఉన్నాడు అని ఒక యెహోషువను గూర్చి తప్ప ఇంకెవ్వరిని గూర్చి దేవుడు పరిచయం చేయలేకపోయాడండి. ఇంకెవ్వరిని గూర్చి కూడా దేవుడు పరిచయం చేయలేకపోయాడు. ఐగుప్తు నుండి బయటికి వచ్చేటప్పుడు యెహోషువ ఎంతటి వాడో తెలియదు మనకి. బాల్యంలో ఉన్నాడా, కౌమారంలో ఉన్నాడా, యవ్వనంలో ఉన్నాడా మనకి తెలియదు.
ఐగుప్తు నుండి బయటికి తీసుకొని రాబడిన ఆ రోజు మొదలుకొని మోషేను వెంబడించాడు. మోషే దగ్గర నమ్మకంగా పరిచారకుడిగా యెహోషువ పనిచేశాడు. లోకము నుండి నువ్వు వేరు చేయబడ్డావు, మారు మనసు పొందావు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందావు, రక్షించబడ్డావు. ఆ రోజు మొదలుకొని ఏంటి నీ పరిస్థితి? దేవుడు నీకు అప్పగించిన సంఘములో సేవకుని దగ్గర నమ్మకంగా నువ్వు పరిచర్య చేయగలుగుతున్నావా? నిన్ను గూర్చి దేవుడు ఆ మాట చెప్పగలడా? మోషేను గూర్చి దేవుడు ఆ మాట చెప్పగలిగా. మోషే దగ్గర పని చేసినటువంటి పరిచర్య చేసినటువంటి యెహోషువను గూర్చి ఆ మాట దేవుడు చెప్పగలిగాడు. నిన్ను గూర్చి నన్ను గూర్చి చెప్పగలడా? మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాను నేను ఇప్పుడు మీకు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. అందరూ తీయాల. మన గురించి ఇక్కడ ఒక అద్భుతమైన మాట ప్రభు చెప్తున్నారండి. వారు ఊరకుండిరి, ఆయన కూర్చోండి 12 మందిని పిలిచాడు. ఈ 12 మంది సంఖ్య మనమే, ఇప్పుడు ఈ కోటాల్లో ఉన్న మనమే. 12 మందిని పిలిచి, ఎవడైనను మొదట వాడై ఉండగోరిన ఎడల వాడు అందరిలో కడపటి వాడును, అందరికీ ఏమై ఉండాలంట? అందరికా కొందరికా? అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ప్రభువారు నడుస్తూ ఉన్నారు, ఆయనతో కూడా ఆయన శిష్యులు నడుస్తున్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ పై వచనాల్లో మీరు తర్వాత చదువుకోండి. వీరిలో వీరికి ఇక స్టార్ట్ అయింది. ఏంటది? యాకోబు వచ్చి యోహాన్తో చెప్తున్నాడు, పేతురు గారి కంటే నేను గొప్పండి, ఆయన వయసులో పెద్దోడై ఉండొచ్చు కానీ ఆయనకున్నది ఆయన చెప్పుకున్నాడు. నేను ఊరుకో అని ఆంధ్రయ్య ముందుకు వచ్చాడు. ఏంది నీ గొప్ప? నీకంటే నేను. వీళ్ళిద్దరిని పక్కనెట్టి పేతురు గారు వచ్చారు. ఏమని? అసలు సంఘం కడతానంది నా మీదే కదా, మీరెవరైనా నన్ను ఫాలో అవ్వాల్సిందే. తర్వాత మళ్ళీ యోహాను వచ్చాడు. ఇలా వరుసగా 12 మందిలో ఒకరికొకరు వాదన జరుగుతూ ఉంది. నేను గొప్ప అంటే ఈ రోజున కుటుంబాల్లో ఇదే కదండి, సంఘాల్లో ఇదే కదా, సమాజంలో జరుగుతుంది ఇదే కదా. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను ముందంటే నేను ముందు. ఇలా మాట్లాడుకుంటున్న వారందరినీ పోగేసి యేసు ప్రభు చెప్పాడు, గొప్ప సంగతి పక్కన పెట్టండి, ముందు మీరు గొప్ప సంగతి మీరు పక్కన పెట్టండి. మీరు మొదటి వారుగా ఉండాలి అనుకుంటే మీరేమవ్వాలి? ఏమవ్వాలి? మీరు పరిచారకులు అవ్వాలి. యేసయ్య మనలో నుండి ఆయన కోరుకుంటుంది, మనల్ని ఫోకస్ చేసుకుంటూ ఏదో గొప్పవారిగా సమాజానికి మనం కనపరుచుకోవడానికి కాదు. సమాజానికి మనం పరిచారకులంగా ఉండాలి, సంఘానికి మనం పరిచారకులంగా ఉండాలి, కుటుంబానికి మనం పరిచారకులంగా ఉండాలి. మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి చేయడానికి, అనేకులకు విమోచన క్రయధనంగా ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. సంఘములో నేను గొప్ప కాదు, ఒక పరిచారకుడిగా దేవుడు నిన్ను నన్ను చూచునుగాక. ఎలాంటి పరిచారకులు? దేవుని కొరకు, దేవుని పని కొరకు, పరిచర్య కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రాణం పెట్టే పరిచారకులంగా మనల్ని దేవుడు చూడాలి. పరిచారకులుగా దేవుడు మనల్ని చూడాలండి. మోషే పరిచారకుడైన యెహోషువ, నీవు నడిచే మార్గమంతటిలో నేను నీకు పరిచారకులకు దేవుడు తోడై ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. నేను గొప్పని కాళ్ళు ఎగరేసే వాళ్ళకి కాదు, నేను గొప్పని తల విసిరే వారికి కాదు, ఆయన తోడుగా వచ్చేది.
ఆయన కొరకు ఎవరైతే తమను తాము తగ్గించుకొని దీనులుగా మారిపోయి పరిచారకులుగా సమర్పించుకుంటారో, పరిచర్య చేయడానికి నడుము వంచి ముందుకు వస్తారో, వారు నడిచే మార్గం అంతటిలో దేవుడు వారికి తోడై ఉంటాడండి. ఇది ప్రభువు మాట, నా మాట కాదు. ఇశ్రాయేలు ప్రజలు లక్షల కొలది ఉన్నారు. ఒకవేళ వారు కూడా ఇది అనుకుంటూ ఉంటారు, ఏమని? మోషే తర్వాత మోషేతో ఉన్నవాళ్ళం మేమే, వీళ్ళందరూ నడిపించేది నేనే 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 అని వీళ్ళందరిని పక్కన నెట్టేశాడు దేవుడు. ఎవరిని తీసుకొచ్చాడు? యెహోషువని తీసుకొచ్చాడు. ఎందుకు? అతడు పరిచారకుడు. ఎవరు చెప్పండి? అతడు పరిచారకుడు. పరిచారకులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చదవగలిగితే స్పష్టంగా రాయబడింది ఇక్కడ, నా కుమారులారా, పరిచారకులయుండి ధూపము వేయుటకు, తన సన్నిధి నిలుచుటకు, తనకు పరిచర్య చేయుటకు యెహోవా ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చెయ్యకుడి. దేవుడు దేని కొరకు కోరుకున్నాడు మనల్ని? పరిచారకులుగా ఆయన సన్నిధిలో నిలబడి ధూపము వేయడానికి, ఆయన సన్నిధిలో నిలిచిన వారమై పరిచర్య చేయడానికి, పరిచారకులుగా ఉండడానికి ఆయన నిన్ను కోరుకున్నాడు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నిన్ను పిలిచాడు. సమయాన్ని బట్టి ఇంకొక మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తానండి. చూడండి మీరు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. రెండవ కొరింథీ 4:6 చదువుతాడు. ఆ మాట రిఫరెన్సు 4:6 చదవండి, ఇంకోసారి గట్టిగా చదవండి. క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి, అంటే ఇప్పుడు మీరు గమనించాలి, యేసయ్యను గూర్చి ఏమని చెప్తున్నాడు? ప్రభు అంటున్నాడు. ప్రభు అంటే రాజు. ప్రభు అంటే రాజు కదా. యేసయ్యను గూర్చి సమాజానికి లేదా సంఘానికి ప్రకటించేటప్పుడు ఏమంటున్నాడు? ప్రభు అంటున్నాడు. ఇప్పుడు ఆయన గురించి అంటే మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీకు పరిచారకులము. ఈ మాట పలికింది ఎవరు? పౌలంతటి దైవజనుడే మేము మీకు పరిచారకులము అని పలికితే, పౌలు కంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పౌలు కంటే గొప్పగా సేవ చేస్తున్నవారు కానీ, భక్తి చేస్తున్నవారు కానీ, ఆత్మీయ స్థితిలో ఉన్నవారు కానీ ఎవరైనా ఉన్నారా? పౌలంతటి ఆయనే ఏమంటున్నాడంటే మేము పరిచారకులము. పరిచారకులు. ఇప్పుడు ఇంక మనం కాలు ఎగరేయచ్చా? చెప్పండి. నేను నేను అనొచ్చమను ఎక్కడ కూడా అనడానికి మన దగ్గర అర్హత లేదండి. మేము గొప్ప అనుకున్నటువంటి వారిని పిలిచి ప్రభు మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టి వారికి చెప్తున్నాడు, ఇంటే సరి, వినకపోతే. ఇప్పుడు పిల్లలు ఏదైనా ఒక తప్పుడు అడుగు వేస్తారు, పొరపాటున ఏదైనా బయట అక్కడక్కడ తిరిగి కొన్ని మాటలు, కొన్ని చెడు మాటలు, కాని మాటలు ఇంట్లో వచ్చి పలుకుతారు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? మా నాయనని ముద్దు పెట్టుకుంటారా? ఫస్ట్ చెప్తారు, అలా మాట్లాడకూడదు, అలా ఆ పనులు చేయకూడదని. వింటే సరే, వినకపోతే ఏం చేస్తారు? సాసి ఒకటి. ఇప్పుడు చెప్తే విందామా, కొడితే విందామా? అందరి గొంతులు వినబడాలి. చెప్తే వింటాం పాస్టర్ గారు చాలు అంటారా? లేదు సాసి ఒకటి వేయించుకుంటామంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి.
మేం గొప్ప అన్న వారిని పిలిచి పద్ధతిగా కూర్చోబెట్టి గౌరవప్రదంగా వాళ్ళకి చెప్తున్నాడు. గొప్ప సంగతి పక్కన పెట్టండి, మీరు మొదట ఏమవ్వాలి? పరిచారకులు అవ్వాలి. మీరు పరిచారకులుగా మారాలి. మీరు పరిచారకులుగా నా సన్నిధిని నిలిచి పరిచర్య చేయడానికి, ధూపం వేయడానికి నేను మిమ్మల్ని కోరుకున్నాను. దాన్ని విడిచిపెట్టి గొప్ప అంటారేంది మీరు? ఈ రహస్యాన్ని ఎరిగిన దైవజనుడైన పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు ఆయన ప్రభు, మేమైతే పరిచారకులం. మేము పరిచారకులమని పౌలు అంతటి భక్తుడే అంటే ఇక మరి మన పరిస్థితి ఏంటి? మనం కూడా పరిచారకులంగా మారుదుముగాక. దేవుని సన్నిధిలో నిలిచే పరిచారకులంగా మనము మారుదుముగాక. దేవుని సన్నిధిలో నిలిచి ధూపము వేసే పరిచారకులంగా మనం మారాలి. ఆయన సన్నిధిలో పరిచర్య చేసే పరిచారకులంగా మనం మారాలి. అప్పుడే ఆయన మనం నడుచు మార్గం అంతటిలో కూడా ఆయన మనకు తోడుగా వస్తాడు. ఆయన మనకు తోడు వస్తే యోర్దాను ఏమవుతుంది చెప్పండి? పాయలైపోతుంది. ఎరుకో ప్రాకారాలు ఏమవుతాయి? అన్యుల సేనలను దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. ఆయన మనతో వస్తే మెట్టగానున్న ఆ మార్గము చదును చేయబడతా ఉంది. ఆయన మనతో వస్తే సరైన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం తలపెట్టిన కార్యం, మనం ప్రారంభించిన పని, అది కార్యసిద్ధి జరుగుతుంది. ఆయన మనతో నడవాలి అంటే మనం పరిచారకులమైపోవాలి. ఏమవ్వాలి చెప్పండి? పరిచారకులమైపోవాలి. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన. యెహోషువలో ఇంకొకటి ఏంటి? ప్రార్థన. ప్రార్థన. ఎక్కడున్నాడు యెహోషువ? యుద్ధ భూమిలో ఉన్నాడు. శత్రువులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధ భూమిలో దూసిన కత్తి చేతబట్టి మరొక చేతి డాలు పట్టుకొని శత్రువులతో యుద్ధం చేస్తూ యెహోషువ ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. దయచేసి మన్నించండి, కాస్త పగల పని కాస్త ఎక్కువైందనుకోండి, సాయంత్రం మనకేం తగ్గిపోద్ది? ప్రార్థన ఖచ్చితంగా ఆ రోజు పులి స్టాప్ పెట్టేస్తాం. మనం ఇక్కడ గమనించాలండి, యుద్ధ రంగంలో, యుద్ధ భూమిలో శత్రువులతో పోరాడుతూ యుద్ధం చేస్తూ యెహోషువ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. యుద్ధములో కూడా, యుద్ధ భూమిలో కూడా యెహోషువ జీవితంలో ప్రార్థన అనేది ఒక భాగం అయిపోయింది. ఒక 2-3 రోజుల క్రిందట మా పాప సాత్వి అండి ఇంట్లో నెంబర్ వాట్సాప్కి ఒక ఫోటో, దాని కింద ఒక కొటేషన్ రాసింది. అది ఇంగ్లీష్లో రాసింది, నేను తెలుగులో చెప్తున్నాను. ఏమని రాసిందంటే, ప్రార్థనే మా ఊపిరి. ఏంటి చెప్పండి? ప్రార్థనే మా ఊపిరి. ప్రార్థనే మా ఊపిరి. ఊపిరి తీసుకోకుండా మనం బ్రతకగలమా? ఊపిరి తీసుకోకపోతే ఏమైపోతాం? మనం చచ్చిపోతాం. ఆత్మీయ స్థితిలో ప్రార్థన లేకుండా మనం బ్రతికి ఉండలేం. ఆత్మీయ స్థితిలో మనం బ్రతికి ఉండాలి అంటే మన శ్వాస ప్రార్థన అయి ఉండాలి. ప్రార్థన అనే శ్వాస మనం పీలుస్తూ ఉంటేనే ఆత్మీయ స్థితిలో మనం బ్రతికి ఉండగలం, లేకపోతే చచ్చిపోతాం. యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ శత్రువులతో పోరాడుతూ కూడా యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
తన జీవితంలో ప్రార్థన ఒక భాగం. ప్రార్థన లేకుండా యెహోషువ లేడు, యెహోషువ లేకుండా ప్రార్థన లేదు అన్నట్టుగా ఈరోజున మరి మన పరిస్థితి. ప్రభు అంటున్నాడు, నా కొరకు మీరు ఒక గడి అయినను మేలుకొని. యేసు ప్రభు శిష్యుల గురించి తేలిగ్గా మాట్లాడేస్తాం. మరి ఆ విషయం నీ దాకా వస్తే, ఆ విషయం నా దాకా వస్తే, దేవుని కొరకు ఎన్ని గడిలు మేలుకొని ప్రార్థించవు నీవు? సంఘము కొరకు, జరుగుతున్న పరిచర్య కొరకు, నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై ఏర్పాటు చేసిన సభల కొరకు ఒక గడి అయినా నీవు మేలుకొని ప్రార్థించిన అనుభవం నీ జీవితంలో ఉందా? పాస్టర్ గారు పెట్టారు కాబట్టి పాస్టర్ గారు చేసుకుంటారు ప్రార్థన, పాస్టర్ గారు ఉంటారు ఉపవాసం, పాస్టర్ గారు ఖర్చు పెట్టుకుంటారు, పాస్టర్ గారు పనులు చేసుకుంటారా? ఈ సభలు ఎవరి కోసం చెప్పండి? సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు ఆత్మీయంగా బలపరచబడాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. మన ప్రాంతంలో ఉన్న ప్రజలు దేవుని వైపు తిరగాలి, రక్షణలోనికి రావాలి. ఈ భారముతో కదా సభలు ఏర్పాటు చేయబడింది. దీంట్లో నీ వంతుగా నీవు ప్రార్థించగలిగావా? ఉపవాసాన్ని ప్రతిష్ఠించగలిగావా? దేవుని కొరకు పని చేయగలిగావా? దేవుని కొరకు ఖర్చు పెట్టగలిగావా? యెహోషువ యుద్ధ రంగంలో కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. యేసయ్య ఉదయకాలం సిలువకు అప్పగించబడతాడండి. ఉదయకాలం సిలువకైనా, సిలువ శ్రమలకు అప్పగించబడతాడు. తన ప్రాణమును ధారపోయడానికి, బలిగా అర్పించబడడానికి అయినా అప్పగించబడే ఆ గడియలలో కూడా ఆయన వేదనతో ప్రార్థన చేశాడంట. ఆయన చెమట బిందువులు రక్తంగా నేల మీద ఒలికేంతగా వేదనతో ప్రార్థన చేశాడంట. ఈరోజు మన జీవితాల్లో ప్రార్థన అనుభవం ఉందా? నిజంగా మన జీవితాల్లో ప్రార్థన పర్సంటేజ్ చాలా తగ్గిపోతుంది అనేది చెప్పాలండి. ప్రార్థించలేకపోతున్నాం. ప్రభు మనను క్షమించి ఆ ప్రార్థన ఉజ్జీవాన్ని దేవుడు మరలా మనలో రగిలించునుగాక. ప్రార్థించడానికి దేవుడు మన మోకాళ్ళను దేవుడు బలపరచునుగాక. ఆదిమ సంఘములో వారు కూడి ప్రార్థిస్తుండగా భూమి కంపించిందంట. కంపించిందా లేదా? పౌలు శీలలు చెరసాలలో వేయబడి, సంఖ్యలలో బండలో బిగించబడి, మధ్యరాత్రి వేళ వారు ప్రార్థిస్తూ పాటలు పాడుతూ ఉండగా దేవుడు భూకంపాన్ని పంపిస్తే చెరసాల పునాదులు ఏమైనాయి? కదిలించబడ్డాయి. ఏది శత్రు పునాదులను కదిలించే ప్రార్థన? బంధకాల నుండి విడిపించగలిగిన ఆ శక్తివంతమైన ప్రార్థన ఏది మన జీవితాల్లో? వారు మధ్యరాత్రి వేళ ప్రార్థించి పాటలు పాడుతుండగా చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. ఖైదీల బంధకాలు ఊడిపోయినాయి. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. వారి ప్రార్థనకు అద్భుతాలు జరిగించిన దేవుడు మన ప్రార్థనకు అద్భుతాలు జరిగించడా? ఖచ్చితంగా దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు. చిన్న సాక్ష్యం నేను మీతో పంచుకుంటాను. మా మందిరానికి ఒక బ్రదర్ వస్తూ ఉన్నారు, తన్నీరు చంద్రశేఖర్ గారు అని. తెనాలిలో టేక్ వుడ్ టింబర్ డిపో షాప్ ఉంది ఆయనకి. దేవుణ్ణి ఎరగినటువంటి అన్య కుటుంబంలో ఉండి ఈ రోజున ప్రభువును వెంబడిస్తూ ఉన్నాడు. నేను ఆయన అడిగాను, మీరు ఎలా దేవుళ్ళలోనికి వచ్చారని. తన స్నేహితుడు అప్పుడప్పుడు తరచుగా దేవుని మాట గురించి చెప్తుండేవాడు. ఈయన విన్నట్టుగా వదిలేసేవాడంట. ఒక రోజున తెనాలి నుండి చీరాల ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ట్రైన్ రద్దీగా ఉంది. ఈయన కూర్చున్న పక్కన కొద్దిగా ప్రక్కన ఒక పసిపిల్ల తల్లి ఆ పాపని ఎత్తుకొని సముదాయిస్తూ ఉంది. ఆ పాప గొక్కబట్టి ఏడుస్తూ ఉందంటండి. ఆ తల్లికి సంబంధించిన బంధువులు ఉన్నారు. 2-3 తీసుకొని ఆ చిన్న బిడ్డని వారు ఎత్తుకొని సముదాయించే ప్రయత్నం చేశారు, కానీ ఏడుపు ఆపటం లేదు.
ఆ తల్లికి భయం అయింది, ఆ చుట్టాలకు కూడా భయం అయింది. ఏమవుద్దో ఈ ట్రైన్లో, పాప గుక్కబట్టి ఏడుస్తూ ఉంది, ఏడుపు ఆపటం లేదు. ఎంత సముదాయించినా, తల్లి పాలు ఇచ్చినా పాలు తాకుండా ఏడుస్తూ ఉంది. ఈ విషయం అక్కడ ఉన్న అందరూ గమనిస్తున్నారు ఆ ట్రైన్లో. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక సేవకురాలు లేకపోతే విశ్వాసం కూడా ఈయనకి తెలియదండి. ఆమె అది గమనించి వారి దగ్గరికి వెళ్ళి వారితో ఒక మాట ఉందంట, పాప కొరకు ప్రార్థన చేస్తాను ఇవ్వండి అని. వారు మారు మాట మాట్లాడకుండా ఆమె చేతులు ఆ పాపను పెట్టారండి. కళ్ళు మూసుకొని ఆ పాపను చేతిలో తీసుకొని చిన్న ప్రార్థన చేసిందంట. ప్రభా, ఈ పాపను ముట్టయ్యా, ఎందుకు ఏడుస్తుందో తెలియదు, తల్లి బంధువులు కంగారు పడుతున్నారు. చిన్న ప్రార్థన చేసి యేసునామములో ఆమేన్ అనగానే ఏడుపు ఆపేసిందండి. ఏడుపు ఆపేసిందంట. గట్టి కొట్టచ్చు, ఇబ్బంది ఏం లేదులేండి. చప్పట్లో కొడితే పౌలరాజు గారు ఏమైనా ఫైన్ వేస్తారా? సుంకం ఏమైనా ఉందండి? ఈ చంద్రశేఖర్ గారు ఆ కార్యాన్ని చూశారు. ప్రార్థనలో ఇంత శక్తి ఉందా? ఆ రోజు వెళ్ళారు, ఆ చీరల ఆయన తన పని చూసుకున్నారు, మళ్ళీ తిరిగి వచ్చారు. మరుసటి ఆదివారం నుండి దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు. వాక్యం విన్నారు, మారు మనసు పొందారు, బాప్తిజం పొందారు. దేవుని కొరకు ఈ రోజున అన్య కుటుంబంలో నుండి సాక్షిగా దేవుని కొరకు నిలబడ్డారు. హల్లెలూయా! బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా! కొందరికి నలుగురిలో ప్రార్థన చేయాలంటే బిడియం, సిగ్గు. తప్పు చేయడానికి, అబద్ధం ఆడడానికి, బూతులు మాట్లాడడానికి సిగ్గుపడాలి. ప్రార్థన చేయడానికి ఎందుకు సిగ్గుపడాలి మనం? ప్రార్థన ఒక మహత్తరమైన శక్తి కలిగినది కదా. పరిస్థితులను మార్చగలిగినది, కుటుంబాలను కట్టగలిగినది, బంధకాల నుండి విడిపించగలిగినది, చెడు వ్యసనాల నుండి జీవితాలను మార్చగలిగినది. ప్రార్థన చేయడానికి మనం ఎందుకు సిగ్గుపడాలండి? ఇశ్రాయేలీలందరూ వినున్నట్లుగా ప్రార్థన చేశాడంట. చోటకి ఏం చేయలే, చేశాడా? ఎలుగెత్తి మొరపెట్టాడు. యెహోషువ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చాడా లేదా? దేవుడు ఇచ్చాడా లేదా? సృష్టిని అలాగా నిలిపివేసేసింది ప్రార్థన. యెహోషువలో ప్రార్థన అనుభవం ఉందండి. ఒకటి పరిచారకుడు, రెండు ప్రార్థించువాడు. ప్రార్థించే వారితో కూడా ఈ రాత్రి దేవుడు వారి మార్గంలో వారికి తోడై నడవబోతున్నాడు. మూడో విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఒక మాట చెప్పి ముగించేస్తాను. దేవుడు మీ మధ్యన అద్భుత కార్యాలను చేస్తాడు గనుక మిమ్మును మీరు ఏం చేయాలి? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. రేపటి దినాన మీ మధ్యన దేవుడు అద్భుత కార్యాలను జరిగించున్నట్లుగా ఇశ్రాయేలీయులారా మీరేం చేయాలంటే మిమ్ములను మీరు పరిశుద్ధ. యెహోషువ ఆలోచన, తలంపు, అతని మనసు, అతని హృదయం అంతా కూడా దేని కొరకు ఎదురు చూస్తుందో తెలుసా? పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. పరిశుద్ధతను గురించి ఆలోచన కలిగిన వాడు, పరిశుద్ధతను గురించి ఆకలి కలిగిన వాడు, పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, పరిశుద్ధంగా మాట్లాడడానికి, పరిశుద్ధంగా చూడడానికి దప్పిక కలిగిన వాడండి యెహోషువ. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, దేవుడు మన మధ్యన అద్భుతాలను చేయాలంటే మనం ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధతను కలిగి ఉండాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి దేవుని పాదాలను మనం సమీపించాలి. ఈ రాత్రికాల సమయంలో మనలో ఉన్న మలినం, మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న చెడుతనం మనం విడిచిపెట్టి యేసయ్యా నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరచి రాజులైన యాజక సమూహముగా
పరిశుద్ధ జనాంగంగా నన్ను చేయి ప్రభు అని మనం ఆయన దగ్గర ప్రార్థించగలిగితే, పరిశుద్ధతను గూర్చి ఆయన దగ్గర మనం మొరపెట్టగలిగితే, ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధతలో ఆయన మనల్ని నిలబెడతాడు. తెస్సలోనికీ పత్రికలో రాయబడింది, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాడంట. నేను పరిశుద్ధులను కనుక మీరును కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఏ విషయంలో? సమస్త ప్రవర్తనలో. చూపులో పరిశుద్ధత, వినికిడిలో పరిశుద్ధత, మాట్లాడే మాటలో పరిశుద్ధత, మన ప్రవర్తనలో పరిశుద్ధత, మన పనులలో పరిశుద్ధత. పరిశుద్ధులు సంపూర్ణగాలని, పరిచర్య ధర్మము జరిగించబడాలని దేవుడు కొందరిని అపోస్తులుగా, ప్రవక్తులుగా, కాపర్లుగా, సువార్థికులుగా, ఉపదేశకులుగా దేవుడు ఏర్పాటు చేసి ఆయన తన వాక్యం అనే ఉదకాన్ని మన మీద పోస్తూ ఉన్నాడండి. పరిశుద్ధుల ఆ పరివారంలో నేను కూడా చేరాలి, పరిశుద్ధుల స్వాస్థ్యంలో నేను కూడా పాలొందాలి అన్న ఒక తృష్ణ మనలో ఉండాలి. యెహోషువ అంటున్నాడు, మిమ్మల్ని మీరు ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోగలిగితే ఆయన మన మార్గం అంతటిలో కూడా ఆయన మనతో నడవబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. బిగ్గరగా 2 చేతులు ఎత్తి చెప్దాం, హల్లెలూయా. మూలవాక్యానికి వస్తున్నాను. దేవుడు యెహోషువతో చెప్పినటువంటి మాట ఏం చెప్పాడు? నేను ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకో, దిగులు పడమాకు, జడియమాకు, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు. మనం నడిచే మార్గమంతటిలో దేవుడు మనకు తోడై ఆయన మనతో కూడా వచ్చునట్లుగా దేవుని సన్నిధిలో మనం పరిచారకులంగా మారిపోదాం. దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా మనం మారిపోదాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి ఆయన రక్తపు కోటలోనికి మనం వద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనం నడుచు మార్గం అంతటిలో ఆయన మనకు తోడై మనం నడిపించునుగాక. ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచుదాం. మోకరించగలిగినటువంటి వారు ప్రభు సన్నిధిలో మోకరిద్దాం. దయచేసి మోకరించగలిగినటువంటి వారు దయచేసి అందరూ కూడా మోకరిద్దాం. ప్రభు సన్నిధిలో మన 2 చేతులు ఆకాశము తట్టెత్తి ప్రభు దగ్గర ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. రెండు చేతులు ఆకాశము తట్టెత్తి ప్రభు దగ్గర నేను నడుచు మార్గం అంతటిలో కూడా ప్రభా నీవు మాతో కూడా రావాలి నేను కోరుకుంటున్నానయ్యా. మీ సన్నిధి మాతో ఉండాలి ప్రభా. మీ సన్నిధి మాకు తోడుగా రావాలయ్యా. లోబడనలోని ఒకవేళ మొండి వారంగా ఉంటే ఈ రాత్రి దేవుని పాదాలు పట్టుకొని ఆయనకు మనం లోబడదాం. ఆయన దృష్టిలో ఒకవేళ మనం దోషులుగా ఉంటే, అపవిత్రమైన స్థలాల్లో అపవిత్రమైన వాటికి మనం చోటిచ్చి ఒకవేళ దేవుని సన్నిధిని కోల్పోయి ఉంటే ఈ రాత్రి కాల సమయంలో కన్నీళ్ళు విడిచి ప్రభువుని అడుగుదాం. ఒక అవకాశం దేవుడి సభల్లో మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రభు దగ్గర మనం చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. నీ తోడు నాకు కావాలి ప్రభా, మీ సన్నిధి నాకు కావాలి ప్రభా, మీ సన్నిధి ప్రభా, మీ తోడు నాకు కావాలి. అందరూ కూడా మోకరిల్లి ప్రభు దగ్గర
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే యేసయ్యా నీ తోడు నాకు కావాలి నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా చాలు తండ్రి నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధిద్దాం సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే
నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే ఏ భయమే లేదయ్యా. ఒక చిన్న తీర్మానం ప్రభు దగ్గర చేసుకుందా. నేను నడుచు మార్గం అంతటిలో మీ తోడు నేను కోరుకుంటున్నానయ్యా. యెహోషువ వలె పరిచారకుడిగా, యెహోషువ వలె ప్రార్థన నా జీవితంలో ఒక భాగంగా, యెహోషువ వలె పరిశుద్ధతను కలిగిన వాడినై మీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నాకు కృప అనుగ్రహించండి నాయన. ఈ రాత్రి మీరు నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట నా హృదయంలో, నా జీవితంలో ఫలభరితంగా మారునట్లుగా ప్రతి మాటను నా జీవితంలో స్థిరపరచండి తండ్రి. స్థిరపరచండి నాయన, స్థిరపరచండి, స్థిరపరచండి. ప్రార్థన చేసుకుందాం.